शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన సనాతనమైన పురాతనమైన మనలోపల ఉన్నటువంటి అతి పవిత్రమైన ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. భగవాన్ రమణ మహర్షి రచించిన అద్భుతమైన రచన ఉపదేశసార. మహర్షి గారికి మన ప్రణామాలు. నీలారవింద సుహృదా సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయజ బాంధవేన భ్రామ్యాం స్థితౌ తు పితరం వటమూలవాసం సంస్మారయంతం అచలం తమనుస్మరామః. వేదాలు ఉపనిషత్తులు అంటే చాలా చాలా పెద్దవి. ఎన్ని శ్లోకాలు ఉన్నాయో లెక్కమే లేదు అనుకుంటా. భగవద్గీత 700 శ్లోకాలున్నాయి. కానీ ఇక్కడ మనకు ఉండేది 30 శ్లోకాలే. మొత్తం ఉపనిషత్తు సారం ఇందులో 30 శ్లోకాల్లో మహర్షి గారు మనకు అనుగ్రహించారు. 6వ శ్లోకం వరకు కర్మయోగ. ఒక కర్మ అని ఒక పని, ఏ పని అయినా మనం ఊరికే చేస్తే దానికి కర్మ అని పేరు. దాని కర్మయోగంగా ఎలా తయారు చేయొచ్చు అని 3వ శ్లోకంలో మనకు చెప్పారు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసి నాకు నచ్చుతుందో నచ్చట్లేదో దానికి గమనం ఇవ్వకుండా నా ధర్మం ఏంటి, ఈ పని నేను చేస్తాను, పరమేశ్వరుడు కోసరం ఏం చేస్తున్నాను అని భావనతో చేస్తే మనస్సు నిర్మలంగా తయారవుతుంది. మనస్సు నిర్మలంగా ఉంటే మాత్రమే మనకు మోక్ష అనేది కలుగుతుంది. ఇంకా కాయిక కర్మాలు, వాచిక కర్మాలు, మానసిక కర్మాలు, దాని గురించి కూడా మనకు వివరంగా చెప్పారు. ఊరికే ఒక స్తవ అది చేసేది మంచిదే, కానీ దానికంటే మంచిది ఉచ్చస్వరంలో నామజప చేయడం. నామజపానికి చాలా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఉచ్చస్వరాల్లో చెప్పేది నామజపం చేసేది మంచిదే. దానికంటే మంచిది మందస్వరాలు. ఎవరికి వినపడటం లేదు, కానీ ఎవరు చేస్తున్నారో, ఎవరు జపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే వినపడుతుంది. దానికంటే మంచిది మనస్సులో చేయడం, చిత్తజం. దానికి చింతన అని పేరిచ్చారు. ఇది మంచిది, ఇది చాలా మంచిది అని అన్నారు. ఆ తరువాత చింతన. ఇప్పుడు దేహం ద్వారా చేసేది పూజ, శబ్దం ద్వారా అంటే మాటల ద్వారా చేసేది జప, అది ఎలా ఉండాలి చెప్పి తరువాత 7వ శ్లోకంలో ధ్యానం 7, 8, 9 దీనికి ఉపాసనా యోగా అని పేరు. 6వ శ్లోకం వరకు కర్మయోగ,
7, 8, 9 ఇవి ఉపాసనా యోగా లేదా భక్తి యోగా. 7వ శ్లోకంలో ఆజ్యధారయ శ్రోతసా సమం, మనం చేసే ధ్యాన ఎలా ఉండాలి, నాణ్యత, క్వాలిటీ, దాని గురించి 7వ శ్లోకంలో చెప్పారు. నెయ్యి ఒక్క గిన్నె నుండి ఇంకొక గిన్నెకి పోస్తే ఎలా వస్తుంది, ఎలా ప్రవహిస్తుంది? అది గ్యాప్ ఉండదు, అంతరమే ఉండదు. అలాగే శ్రోతసా సమం, నది నీళ్లు ప్రవహించడం, ఎవరు దాన్ని ఫోర్స్ చేయట్లేదు, ఆటోమేటిక్గా వెళ్తుంది. అలాగుండాలంట. సరళ చింతనం విరళత పరం. సరళ చింతన అంటే గ్యాప్ లేకపోవడం. ధ్యానంలో గ్యాప్ వస్తే దానికి పేరు విరళ చింతన. మనం ఇంకా విరళ చింతనకే ఎక్కలేదు. ధ్యానం చేయడం అంటే కొంచెం కష్టమే. కానీ ఇప్పుడు మహర్షి గారు చెప్పారు కాబట్టి మనము ప్రయత్నం చేయాల్సిందే. లేకపోతే ఊరికే చదివి విని ఏమీ లాభం లేదు. కొంచెమైనా మనము అభ్యాసం చేయాలి. విరళ చింతన గ్యాప్ ఉంటుంది. నేను ఒక అరగంట, ఒక గంట కూర్చుని ధ్యానం చేస్తాను అని అనుకోని, కానీ అందులో ఒక 2 నిమిషాలు నేనేమన్నా కాన్సన్ట్రేట్ చేశానో లేదో తెలీదు. దానికి నేను ఎక్కువ అయితే చేయలేదు. ఎందుకంటే మనసు అటు ఇటు వెళ్తూ ఉండింది. సరే, పర్లేదు. అలా ఒక 5 నిమిషాలు కూర్చుంటే కూడా చాలా మంచిది. దానికి పేరు విరళ చింతన. ఇలాగ అభ్యాసం చేస్తూ 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 విరళ చింతన చేసి తరువాత సరళ చింతన. విరళ చింతన కంటే మంచిది సరళ చింతన. కానీ ఒకేసారి మనకు సరళ చింతన రాదు. విరళ చింతనతో స్టార్ట్ చేసి అభ్యాసం చేసి చేసి తరువాత సరళ చింతనం అవుతుంది. ఆ తరువాత 7వ శ్లోకంలో 8వ శ్లోకంలో భేద భావనా సోహమిత్యసౌ భావనాభిదా పావనీమత. భేద భావనతో ధ్యానం చేయడం మొదలు పెడతాము. అంటే భగవంతుడా, నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, అలాంటి డ్రెస్ వేసుకొని ఉన్నావు, ఈ గుణాలు నీకున్నాయి, నువ్వు వైకుంఠవో కైలాసో ఎక్కడో ఉన్నావు, నేను వేరు, నువ్వు వేరే నేను వేరే అని ఆ భావనతో, అంటే భేద భావనతో ధ్యానం మొదలు పెడతాము. కానీ దానికంట మంచిది సోహం ఇతి, అతనే నేను, నేనే అతను, అతనే నేను, అంటే అద్వైత తత్వ. ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, ఇది అద్వైత జ్ఞానంతో చేసేది కాదు, కానీ ఊహించడము, విజువలైజేషన్. నేనే నువ్వు, నువ్వే నేను, ఇంకా జ్ఞాన అనుభవం రాలేదు. దీనికి అద్వైత ఉపాసన అని పేరు. ఇది అద్వైత జ్ఞానం ఇంకా కాదు, అద్వైత ఉపాసన. ఇది చాలా మంచిది. భేదభావనాత్ సోహం ఇతి. భేదభావనతో చేసే ధ్యాన కంటే మంచిది నేనే అతను లేదా అద్వైత భావ. ద్వైత భావంతో మొదలు పెడతాము, కొంచెం కొంచెం చేసి అద్వైత ఆ ఊహించడం, ఇంకా జ్ఞానమేం కాదు, ఊహించడం. అలా చేస్తే అది మంచిది. భావనాభిద పావనీ మత. ఇది నా అభిప్రాయం. పావని చాలా పవిత్రమైనది. భేదభావనతో చేసేది కూడా మంచిదే, కానీ దానికంటే మంచిది నేనే నువ్వు, నేనే అతను అని భావనతో ఊహించి చేసే ధ్యానం చాలా పవిత్రమైనది అని నా అభిప్రాయము. ఇక్కడ కూడా మహర్షి గారు ఇలాగే చెయ్యండి, అలాగే చేయండి అని ఎవ్వరికీ చెప్పలేదు. మనం భగవద్గీతలో కూడా చూస్తాము, లాస్ట్ ఆఖరికి భగవంతుడు చెప్తాడు, ఇదిగో అర్జున,
విషయమంతా ఇలా చెప్పాను, ఇంకా నీకెలా చెయ్యాలి అని అనిపిస్తుందో నువ్వు అలా నిర్ధారం తీసుకో. నేను ఇలా చెప్పాను కాబట్టి నువ్వు ఇలాగే చెయ్యి అని చెప్పరు. ఇది మన సనాతన ధర్మం. అంత చెప్పేసి నీకు ఏది సరి అనిపిస్తుందో అలాంటి నిర్ధారం నువ్వే తీసుకో. అలాగే ఇక్కడ పావనీమత, ఇది చాలా పవిత్రమని నా అభిప్రాయము. ఇది 8వ శ్లోక. ఇప్పుడు 9వ శ్లోకం చూద్దాము. భావశూన్య సద్భావ సుస్థితి భావనా బలాద్ భక్తిరుత్తమా. ఇంకొక శ్లోకం ఇది ఉపాసనా యోగ. భావశూన్య, శూన్య అంటే లేకపోవడం, సున్నా. భావ, ఇక్కడ భావ అంటే ఒక అర్థం భేదభావన. భేదభావన శూన్యమైంది అంటే అద్వైత తత్వ అయింది. ఒకటి అది. రెండోది ఆలోచన లేకపోవడం. మనకు ధ్యానానికి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇంతవరకు అలాంటి ఆలోచన రాలేదు. అవి అన్నీ ఇప్పుడు వస్తాయి మనకు. ఒక పెద్ద సినిమా చూస్తాం అక్కడ కదా, ఎంత ప్రయత్నం చేస్తే కూడా మళ్ళీ మళ్ళీ ఆ ఆలోచన ఈ ఆలోచన అన్నీ వస్తాయి. ఆలోచన లేకపోవడం భావశూన్య. ఇంకొకటి సంశయాలు. మనకి ఎన్నో సంశయాలు. ఒక్కొక్కసారి పుస్తకాలు చదువుతాము లేదా సత్సంగం వింటాము, ఓహో ఎంత సులభంగా ఉంది అని అనిపిస్తుంది. మళ్ళీ దాని గురించి కొంచెం ఆలోచిస్తే, అదే ఇలా చెప్పారు, ఇలా కాదు కదా అని మనకు సంశయం వస్తుంది కదా. అందుకే శ్రవణేన అజ్ఞాన నివృత్తి. శ్రవణ అంటే ఇక్కడ వినడం అని మాత్రమే కాదు, చదవడము అంటే గ్రహించడం, విచారాన్ని గ్రహించడం. మనకు విచారం తెలిస్తే అజ్ఞానం పోతుంది, జ్ఞానం వస్తే అజ్ఞానం ఎక్కడ ఉంటుంది. మననేన సంశయ నివృత్తి. ఎంత సులభంగా ఉంది అనిపిస్తుంది, కానీ మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే సంశయాలు వస్తాయి. అందుకే మనన చెయ్యాలి. ఏది వింటామో దాని గురించి కొంచెమైనా మనము మనన చెయ్యాలి. మనన అంటే దాని గురించి మనము విచారం మళ్ళీ మళ్ళీ చేయడం. మననేన సంశయ నివృత్తి. సంశయం వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరికి తెలుసో వాళ్ళతో డిస్కస్ చేసుకోవాలి. లేకపోతే సంశయం అలాగే ఉండిపోతే మళ్ళీ ముందుకు వెళ్ళలేము. ఆ సంశయ నివృత్తి చేసుకోవాలి. అప్పుడు బుద్ధికి తెలుస్తుంది. ఎవరైనా ఓహో ఇది ఇలా కదా అని చెప్తే అప్పుడు మనకి కరెక్టే కదా, ఇప్పుడు సంశయ నివారణ అవుతుంది. బుద్ధికి అది సరిగా తెలిస్తే అది ఒక విశ్వాసం. ఊరికే ఉదాహరణ మనం చెప్పాలి అంటే, ఒక వంట చేసినప్పుడు సరిగా కరెక్ట్గా మనకు రెసిపీ తెలిసింది అనుకోండి, ఆ విధానం ఏ చేయాలో ఎలా చేయాలో తెలిసి ఉంటే మనకు ఒక విశ్వాసం ఉంటుంది. లేకపోతే అయ్యో ఇలాగో అలాగో తెలీదు కదా, మళ్ళీ ఎలా వస్తుందో ఏమో, మనకు సంశయాలు వస్తాయి. విచారం సరిగా తెలిస్తే అది ఒక చిన్న విషయం ఉండొచ్చు, కానీ కరెక్ట్గా మనకు దాని గురించి తెలివి ఉంది అంటే మనకు ఒక విశ్వాసం వస్తుంది. అలాగే ఈ అధ్యాత్మ క్షేత్రంలో కూడా ఏదో ఒక విషయాన్ని పట్టుకొని ఇది నచ్చింది, దాని గురించి చింతన చేసినప్పుడు మనకు సంశయాలు వస్తాయి. మళ్ళీ సంశయాలు నివారణ కూడా అయిపోతాయి. ఒక్కొక్కసారి కొందరు చెప్తారు, ఒక సత్సంగం వెళ్ళాను, నాకు అక్కడ ఉండిన సంశయాలన్నీ నేను అడగలేదు, కానీ నివారణమైంది. ఎందుకంటే ఆ సంశయ నాకు నివారణ అవ్వాలి అని అంత ఆసక్తి ఉంటే అలాంటి మాటలే అక్కడ వినపడుతుంది మనకు. అలాంటిదే అక్కడ సత్సంగ చేసేవాళ్ళు చెప్తారు. అయితే మననేన
సంశయ నివృత్తి. బుద్ధికి సరిగా తెలిసింది. అప్పుడు బుద్ధి మనస్సుకి కూడా చెప్తుంది, చూడు ఇది ఇలాగుంది, ఇలాగ చెయ్యాలి అని అంత మనస్సుతో డైలాగ్ చెప్తుంది బుద్ధి. అప్పుడు ఏ సంశయము ఉండదు. తరువాత నిధిధ్యాసనేన వాసన నివృత్తి. దాన్ని ఆచరించాలి. మననం చేశాము, సంశయ నివారణ అయింది. ఆ తెలిసిన తత్వాన్ని ఆచరించాలి కదా, అది నిధిధ్యాసన. నిధిధ్యాసనేన వాసన నివృత్తి. అబద్ధం చెప్పకూడదు లేదా సత్యమే ఆడాలి, అది తెలుసు. నిధిధ్యాసన ఆచరణలో ఉందా? ఒక్కొక్కసారి అదేంటి చిన్న ఇదే కదా, నేను అబద్ధం ఆడాను, పర్లేదు, మనమే అనుకుంటాం అలాగే, పర్లేదు కదా, చిన్నది అది కదా. ఎందుకు అలాగా అవుతుంది? తెలుసు, మనకు అబద్ధం ఆడకూడదని తెలుసు, తప్పు అని తెలుసు, తెలిసి కూడా చేస్తాం. ఎందుకు? ఎన్నో జన్మాలెత్తి ఇలాగే బ్రతికాము, అందుకే తెలిసి కూడా అలాగే బతికాము. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా మనకు బుద్ధి రావాలి కదా. అలాగ ఆచరణలు వస్తే వాసన నివృత్తి. వాసన అంటే ఆ సంస్కారాలు. ప్రతి ఒక్క కర్మ, అది దైహిక ఉండొచ్చు, వాచిక ఉండొచ్చు, మానసిక ఉండొచ్చు, వాసనాలు సృష్టి అవుతాయి. ఆ వాసనాల్ని మోసుకొని మనం వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ జన్మం ఎందుకు ఎత్తాము? అవి అన్నీ ఖాళీ అవ్వాలి అని. కానీ ఏం చేస్తున్నాము? ఇంకా ఎక్కువ వాసనాల్ని స్టోర్ చేసుకొని దాన్ని మోసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు వాసన నాశం అవ్వాలి అంటే ఏ విచారం మనకు తెలిసిందో దాన్ని మనము ఆచరించాలి. అప్పుడు వాసన నివృత్తి అవుతుంది. ఇక్కడ భావశూన్య సద్భావ సుస్థితి. సద్భావ, భావశూన్య, సంశయ నాశం అవ్వాలి. సంశయం నాశమైతే ఆలోచనలు తక్కువ అవుతాయి. సంశయం ఉంటే ఆలోచనలు. సద్భావ సుస్థితి. సద్భావ అంటే భేదభావ లేకపోవడం, లేదా దానికి పేరు నిర్వికల్ప. భేదభావ ఉంటే ధ్యానంలో కృష్ణ నువ్వు వేరు, నేను వేరు, అలాంటి భావనతో ధ్యానం చేస్తే దానికి పేరు సవికల్ప. ఇక్కడ వికల్ప అంటే భేదభావన. ఇప్పుడు భేదభావన లేకపోతే దానికి పేరు నిర్వికల్ప లేదా సద్భావ సుస్థితి. స్థితి ఎలాంటి స్థితి? అప్పుడు సుస్థితి. సద్భావ అంటే నిర్వికల్ప లేదా భేదభావన లేకపోవడం. అలాంటి ధ్యానానికి పేరు సద్భావ. అలాంటి స్థితిలో ఇప్పుడు నిధిధ్యాసన మనము చేస్తున్నామా లేదా అని ఎట్లా తెలుస్తుంది మనకు? కష్టాలు వస్తే, సుఖాలే ఉండినప్పుడు మనకేం పెద్ద అవి పనికి రావు, అవసరం లేదు. కష్టాలు వచ్చినప్పుడు మన వర్తన ఎలాగుంది? క్రైసిస్ అంటాం కదా, ఆ క్రైసిస్లో మన వర్తన ఎలా ఉండింది? ఇవన్నీ మనము గమనించాలి. వేరే వాళ్ళని గమనిస్తాము, మన లోపల అంతరంగంలో ఏం నడుస్తుంది ఇది గమనించాలి. దీని గురించి మనము అనాలిసిస్, కొంచెం అధ్యయన చెయ్యాలి. ఇంతవరకు వేరే వాళ్ళది చేశాము, ఇప్పుడైనా మన లోపల ఏం నడుస్తుంది ఇది చూసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అంటే భావనా బలాత్ భక్తిరుత్తమ. అప్పుడు భావనా బలాత్ బలం వస్తుందంట. ఎట్లా బలం వస్తుంది? ఇప్పుడు ఒక వంట చేయడానికి అన్ని విషయాలు నాకు తెలుసు అంటే ఒక విశ్వాసంతో చేస్తాం. ఏ పని అయినా, వంట అని కాదు, ఏ పని. అలాగే నాకు బుద్ధికి తెలిసింది, ఓహో అహం బ్రహ్మాస్మి, లేదా ఊహించడం నాకు ఈజీ అయిపోయింది. ప్రాక్టీస్ చేసి 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 అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆ బల ప్రాక్టీస్ చేస్తే ఒక విశ్వాసం వస్తుంది, దానికి ఇచ్చిన పేరు బల. ఇక్కడ భావనా బల. ధ్యానం చేసి 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 ఆ బల వచ్చింది.
ఇప్పుడు భేదభావన లేదు, ఇప్పుడు నిర్వికల్ప ఉపాసన చేస్తున్నాను నేను. అలాంటి భక్తి ఉత్తమ అంటున్నారు. దానికి ఉత్తమ భక్తి. మనకేమో గుడికి వెళ్తే మెట్లెక్కి వెళ్తే ఇక్కడ తిరుపతికి, ఇంకా ఉపవాసం, సోమవారం ఉపవాసం, గురువారం ఉపవాసం, శనివారం ఉపవాసం, అది తినను ఇది తినను, రకరకాల వ్రతాలు చేయకూడదని కాదు. కానీ ఉత్తమ భక్తి అంటే ఏంటి అని ఇక్కడ మహర్షి గారు మనకు చెప్తున్నారు. అది చేసి చేసి ఇంకా ముందుకు వెళ్ళండి అని అంటున్నారు. భేదభావన లేకుండా ధ్యానం చేస్తే దానికి పేరు ఉత్తమ భక్తి. ఇది తెలుసుకోవాలి. వెళ్దాము, పూజ చేద్దాము, గుడికి వెళదాము, ప్రదక్షిణ చేద్దాము, ఇంకా మెట్లెక్కి కూడా తిరుపతి వెళ్దాము. అవి అన్నీ చేసి నాలో ఏమైనా పరివర్తన వచ్చిందా లేదా? ఇప్పుడు దీక్ష తీసుకుంటారు, మండల 40 రోజులు. ఆ 40 రోజులు దీక్ష తీసుకునే ముందు నేను ఎలాగున్నాను, ఆ తరువాత నాలో ఏమైనా మార్పు వచ్చాయా లేదా? ఏమీ మార్పు రాలేదు అంటే చేసి పెద్ద లాభం ఏంటి? వేరే వాళ్ళకి చూపించడాని కోసం ఉండొచ్చు, లేదా నాకు పేరు రావాలి అని ఉండొచ్చు. ఆ ఉద్దేశంతో చేస్తే మనకేం పెద్ద ఉపయోగమేం కాదు. అది ఉద్దేశం మార్చుకోవాలి. చేసేది అదే పని అయితే కూడా ఉద్దేశం, మంచి ఉద్దేశం లేదా ఏదైనా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం మనమందరూ కూడా మొదలు పెట్టాలి. శనైః శనైః ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా అని అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. శనైః శనైః, శనై అంటే స్లోగా, నిదానంగా. అందుకే శనైశ్చర అని పేరు. మనమేమో శనీశ్వర అంటాము. శనైశ్చర, శనైః చర. ఆయన చాలా నిదానంగా వెళ్తాడంట శని. అందుకే శని అని పేరు. శనైః శనైః చర, శనైశ్చర, నిదానంగా నెమ్మదిగా వెళ్తాడు. అలాగే ఇక్కడ కూడా కొంచెం ఒక చిన్న చిన్న స్టెప్ ముందుకు వేయాలి. ఏదో పెద్ద స్టెప్ ఒకేసారి వేయలేము. వెళ్తే కూడా అది పెద్ద పనికి రాదు మనకు, మళ్ళీ అక్కడ ఆగిపోవచ్చు. చిన్న చిన్న స్టెప్ వేసుకొని కొంచెం 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 ప్రయత్నం చేసి నిన్న ఎలాగున్నాను నేను, ఇవాళ ఎలాగ ఉన్నాను, అలాంటి కష్ట పరిస్థితి ఇవాళ కూడా వస్తే దాన్ని ఎలా స్వీకారం చేస్తాను నేను, ఇవన్నీ మనము గమనించాలి. అందుకే కష్టాలు వస్తే చాలా మంచిది అంటారు. ఎందుకు? అప్పుడే మనకు ఎవరు మంచివాళ్ళు, లేదా నేను ఎలా తీసుకున్నాను దాన్ని, ఇది ఒక టెస్ట్ నాకు అని మనకు తెలుస్తుంది. భావనా బలాత్ భక్తిరుత్తమ, ఇలాంటి భక్తియే ఉత్తమ భక్తి అని మహర్షి గారు చెప్తున్నారు. 7, 8, 9 ఈ 3 శ్లోకాలు ఉపాసనా యోగ లేదా భక్తి యోగ. తరువాత 10th శ్లోక, హృత్స్థలే మనా స్వస్థతా క్రియా భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం. ఇది అష్టాంగ యోగా అని చెప్పవచ్చు, లేదా ఒక జనరల్ శ్లోక. హృత్స్థలే మనః స్వస్థతా క్రియా. హృత్, హృత్ అంటే హృదయం. మనస్సు ఎక్కడ ఉండాలి? హృత్ స్థల. ఎక్కడ ఉంది హృదయం? హృదయం అనే ఒక అంగ మనకు ఎక్కడ ఉందో తెలుసు. లెఫ్ట్ సైడ్లో, మన బాడీ లెఫ్ట్ సైడ్లో హృదయం ఉంది అంటారు. హార్ట్ ఆపరేషన్ చేస్తే లెఫ్ట్ సైడ్ చేస్తారు. ఈ అధ్యాత్మ క్షేత్రంలో హృదయం అనేది రైట్ సైడ్లో ఉందంట. అయితే మనము నీ పేరేంటి అని ఒక పిల్లతో అడిగితే నా పేరు అని ఇలా రైట్ సైడ్ తట్టి చెప్తారు.
లెఫ్ట్ సైడ్ ఎవరు చెప్పరు. ఎందుకంటే అధ్యాత్మ క్షేత్రంలో ఒక కోర్ ఆఫ్ పర్సనాలిటీ అంటాం, ఒక ప్రధాన అంశం, అది హృత్. దానికి పేరు హృత్. మనసు ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? హృత్ స్థలే మన స్వస్థత. స్వస్థ, స్వ అంటే స్వయం, నేనే. స్థ, స్థ అంటే ఉండడం. ఇప్పుడు ఎక్కడ ఉండాలి మనసు? హృదయమని స్వస్థ, నాలోనే ఉండాలి. మనసు ఎప్పుడు కూడా బయట వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు చూస్తే లోకం. అయితే ఎవరైనా ధ్యానం చేసినప్పుడు 2 ఆలోచనలు రావచ్చంట. ఒకటి ప్రాపంచిక విషయం, లౌకిక విషయం. ఇంకొకటి భగవంతుడి విషయం లేదా ఆత్మ విచారం. ఇవి 2. కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ఆలోచించాలి. ఏ విషయం నాకు గుర్తు వస్తుంది ఇప్పుడు? ఆలోచన దేని గురించి ఉంది? లోక విషయం అంటే నా మనసుకి లోకమే నచ్చుతుంది. భగవంతుడి విషయం వస్తుంది, ఆలోచన వస్తుంది అంటే నా మనసుకి భగవంతుడే ఇష్టము. ఏదో ఒక్కటే, నాకు అది ఇష్టము ఇది ఇష్టము అని చెప్పలేము. ఉండొచ్చు లోక కూడా ఇష్టమే, దేవుడు కూడా ఇష్టమే అని ఉంటే మోక్షం రాదు. దేవుడే లేదా ఆత్మ నేనే, అదే కావాలి అని ఉంటే మాత్రమే మోక్షం వస్తుంది అంటారు. హృత్స్థలే మన స్వస్థత, నాలోనే ఉండటము. ఆత్మ, ఇది నేను అంటే ఎవరు, ఏంటి, ఇలాంటి విచారంలో చింతన చేస్తూ ఉండటము స్వస్థత. ఇప్పుడు క్రియా, భక్తి, యోగ, బోధ, ఇవి 4 రకాల మార్గాలు. కర్మయోగ అంటే క్రియ అని చెప్పారు ఇక్కడ. భక్తి యోగ లేదా ఉపాసనా యోగ. తర్వాత 3వది యోగ అన్నారు. దానికి యోగ అంటే ఇక్కడ అష్టాంగ యోగ. లాస్ట్లో బోధ అంటే జ్ఞానయోగ. 4 మార్గాలు ఉన్నాయి. కర్మ మార్గ, భక్తి మార్గ, అష్టాంగ మార్గ, జ్ఞాన మార్గ. 4 ఉంటే కూడా గమ్యము స్వస్థత. మనస్సు స్వస్థ, నాలోనే ఉండిపోవడం. ఇక్కడ నేను అంటే ఈ దేహమని కాదు, ఆత్మస్వరూపంగా ఆత్మనిష్టంగా ఉండడమే ఈ 4 మార్గాల ధ్యేయం. లక్ష్యం ఒకటే. మార్గం ఏదైనా ఉండని, ఒక ఊరికి ఇలాగ వెళ్ళొచ్చు అలాగ వెళ్ళొచ్చు, ఇంకొక మార్గం ఉండొచ్చు, కానీ లక్ష్యం ఆ ఊరి. అలాగే ఇక్కడ హృత్స్థలే మన స్వస్థత, అలాగ ఉండటమే క్రియామార్గ, భక్తి మార్గ, అష్టాంగ మార్గ, జ్ఞాన మార్గ. దీనిది నిశ్చితం, వేరే ఏమీ లేదు. కానీ కర్మ, భక్తి, అష్టాంగ యోగంతో, మార్గాలతో మోక్షం రాదు. ఇది ప్రిపరేటరీ సిస్టమ్. సిద్ధం అవ్వాలి కదా. ఒకేసారి నేను ఐఐటి ఎంట్రన్స్ రాస్తాను అంటే రాదు. ప్రిపరేషన్ ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు? ఎల్కేజీ నుండి. చూడండి, కొన్ని స్కూల్లో బయట వేసి ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి, ఐఐటి కోచింగ్ ప్రొవైడెడ్ ఫ్రమ్ ఎల్కేజీ. ఏమి కోచింగ్ ఇస్తారో అనిపిస్తుంది కదా. ఎల్కేజీ వాళ్ళకి ఐఐటి కోచింగ్ అంటే ఏంటో. కానీ ఇక్కడ ఈ కర్మ మార్గ, భక్తి మార్గ, అష్టాంగ మార్గ, ఇవి అన్నీ కూడా మనల్ని తయారు చేస్తుంది, జ్ఞాన మార్గానికి తయారు చేస్తుంది, లేదా మోక్షానికి తయారు చేస్తుంది. ఒకసారి రమణ మహర్షి గారు ఉండినప్పుడు ఒక అతను జీవి సుబ్బరామయ్య అని పేరు, ఆంధ్ర నుండి వచ్చారంట. వచ్చి పిల్లలతో వచ్చారు, అంటే ఫ్యామిలీతో వచ్చారు. వచ్చి అక్కడ 2-3 నెలలు
అది ఎప్పుడూ అలవాటు అలాగే ఉండటం. 2 ఆడపిల్లలు ఆయనకి, లలిత, ఇందిర అని పేరు. చిన్న అమ్మాయి ఇందిర, ఒక 5-6 సంవత్సరము ఉండొచ్చంట. ఒక్కసారి మహర్షి గారు అందరు భక్తులతో నేను ఎవరు, ఎప్పుడు కూడా మహర్షి గారు దీని గురించే చెప్పేవారు, దాని గురించి చింతన ధ్యానం చేయండి అని చేద్దాము అని అందరూ కూర్చున్నారంట. ఊరికే కూర్చున్నారు ధ్యానంతో. అప్పుడు ఈ పిల్ల, ఇందిరా అని పిల్ల, 5-6 సంవత్సరం, అక్కడ ఇక్కడ అల్లరి చేసి ఏదో సౌండ్ చేసేది, ఏమేమో చేస్తూ ఉండిందంట. అందరూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఈ పిల్ల మాత్రమే దగడగా చేయడము, అది లాగడము, ఇది చేయడం, ఏదో చిన్న పిల్లలు ఎలా చేస్తారో మనకు తెలుసు, ఊరికే కూర్చోలేరు. అయితే మహర్షి గారు నవ్వి అడిగారంట, అమ్మా నువ్వేం చేస్తున్నావు తల్లి అని అడిగారంట. అప్పుడు తాత నేనేం చేయట్లేదు, ఊరికే ఉన్నాను అని చెప్పిందంట. అంతా అల్లరి చేసి నేనేమి చేయట్లేదు, నేను ఊరికే ఉన్నాను. మహర్షి గారు అందరికీ కూడా తమిళ్లో చుమ్మాయిరు అంటే ఊరికే ఉండు, నువ్వు ఏమి చేయొద్దు, ఊరికే ఉండు అని చెప్పేవారంట. అయితే మహర్షి గారికి నవ్వు వచ్చి అందరికీ చెప్పారంట, చూడండి ఈ పిల్లతో మనమందరూ నేర్చుకోవాలి. ఎన్నో పనులు చేస్తుంది, తను అల్లరి చేస్తుంది, కానీ అడిగితే నేనేం చేయట్లేదు, నేను ఊరికే ఉన్నాను అని చెప్తుంది కదా. అలాగే ప్రపంచంలో అలాగే బ్రతకాలి. అన్ని పని చేస్తూ 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 కూడా నేను ఏమీ చెయ్యట్లేదు, ఈ భావనతో పని చెయ్యాలి. ఇది ఒక మంచి పాట మనకు ఈరోజు ఈ పిల్ల నేర్పించింది అని అన్నారంట. ఇంకా ఒక వారం తరువాత ఒక పెద్ద బుక్, అక్కడ మహర్షి గారి దగ్గర బుక్లన్నీ పెట్టేవాళ్ళు, పుస్తకాలు, ఒక పెద్ద పుస్తకం తీసుకువచ్చిందంట. అది సంస్కృత భాష, సంస్కృతం ఉండింది. ఆ పిల్లకేమో తెలుగు ఏదో కొంచెం వచ్చు, కానీ సంస్కృతం ఏంటో తెలీదు. అందులో కూడా ఒక్క పేజ్ ఓపెన్ చేసి ఒక్క వాక్యం చూపించిందంట మహర్షి గారికి. తాత ఇది ఏం రాశారు తాత ఇక్కడ, ఇది కొంచెం చెప్పు నాకు. అయితే మహర్షి గారు చూశారు. దేహం నాహం కోహం సోహం అని ఉండిందంట ఆ వాక్యం. దేహం నాహం కోహం సోహం అని చదివారంట మహర్షి గారు. అంటే ఏంటి తాత అని ప్రశ్న అడిగింది ఇందిర. అప్పుడు మహర్షి గారు ఆ పాప వేసుకొనిన చొక్కా, డ్రెస్, స్కర్ట్ చూపించేసి, ఇదేంటి, అది నా స్కర్ట్ తాత. అది నువ్వా? కాదు తాత, అది నా స్కర్ట్. సరే, చెవిలో కమ్మలు వేసుకుంది, అదేంటి అని అడిగితే అది కమ్మలు. అది నువ్వా అని అడిగారు మహర్షి గారు. కాదు తాత, అది నా కమ్మలు, అది నేను కాదు. ఆహా, అలాగే ఇందిరా, ఈ దేహం నువ్వు కాదు. నాహం దేహం అంటే, దేహం నాహం అంటే ఈ దేహ నేను కాదు, నా అహం నేను కాదు. కోహం అయితే ఎవరు అని ప్రశ్న వస్తుంది. దేహం నేను కాదు అంటే మరి నేనెవరు అని ప్రశ్న అడుగుతావు కదా. అందుకే సోహం, సోహం అంటే పరమాత్ముడే నేను. దేహం నాహం అంటే నేను ఈ దేహం కాదు. కోహం సోహం అంటే నేను ఎవరు అని ప్రశ్న అడిగితే నేను అతనే, నేను పరమాత్ముడే. ఇది ఈ వాక్యంకి అర్థం అని చెప్పారంట. నువ్వు దీన్ని చెప్తూ ఉండు అని చెప్పారు మహర్షి గారు. సరి తాత, అక్కడే బైహార్ట్ చేసేసిందంట, దేహం నాహం కోహం సోహం అని. అక్కడి నుండి మొదలుపెట్టింది అదే చెప్పడం. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఒక 3-4 నెలల తర్వాత ఆ పాప చనిపోయింది. కానీ లాస్ట్ వరకు ఇది ఒక ఉపదేశించిన మంత్ర అలాగే దాన్ని జపించిందంట.
ఆ తండ్రి ఆ పాపకి ఒక ఇంటి వెనక సమాధి కట్టారంట. సమాధి కడతాను అని లెటర్ కూడా రాశారంట మహర్షి గారికి. అయితే మహర్షి గారు దానికి ఒప్పుకున్నారంట. అంటే అందరికీ సమాధి కట్టరు. ఎవరు మోక్ష పొందారో వాళ్ళకి మాత్రమే సమాధి కట్టేది మన పద్ధతి. మనకేమో ఎవరైనా చనిపోతే, అది చిన్న పిల్లలు చనిపోతే దుఃఖంగా ఉంటాము, సహజమే. కానీ నిజంగా చూస్తే ఆ పిల్లకి ప్రారబ్ధం కొంచెం ఉండింది. అది మహర్షి గారి దగ్గర వచ్చి ఆ ఉపదేశాన్ని తీసుకొని అది కూడా ఖాళీ అయిపోయింది. అందుకే మోక్షమే దొరికింది ఆ పిల్లకి అని. ఎలాగ ఉపదేశం ఇచ్చారో, ఏదో ఒక్క సెంటెన్స్ వాక్య చెప్తే దాన్ని పట్టుకుంది. అది అనుభవానికి కూడా వచ్చి ఉండొచ్చు. ఇంకొక విషయం మర్చిపోయాను. అది చెప్తూ ఉంటే మహర్షి గారు ఆ పాపకి చెప్తూ ఉంటే, ఎక్కడ విశ్వనాథ స్వామి అని ఒక పెద్ద విద్వాంసులు ఆయన వచ్చి చెప్పారంట, భగవాన్, అయ్యో 5-6 సంవత్సరాలు భగవాన్, దానికి ఏం తెలుస్తుంది, మీరు దేహం నాహం అని చెప్తే ఏం తెలుస్తుంది అని చెప్పారంట. నవ్వుతూ చెప్పారంట. అప్పుడు మహర్షి గారు నవ్వుతూ అడిగారంట, అవును కదా, నువ్వేమో బాగా తెలివి ఉన్నేవాడు, నీకైతే అనుభవానికి వచ్చింది కదా అది అని అడిగారంట. అప్పుడు ఇతను ఊరుకున్నాడు. నేనేమో అనుకుంటున్నాను అది చిన్నది అని. అవును, నేను పెద్ద ఆయన్ని, కానీ నాకేమన్నా అది అర్థమైందా లేదే అని ఊరుకున్నాడంట. అంటే మహర్షి గారికి చిన్న పిల్లలు వేరు, పెద్దవాళ్ళు వేరు, లేడీస్ జెంట్స్ ఏ తేడా లేదు. ఒక ప్రాణి, ఒక పక్షి, ఏదైనా ఉండని అందరూ కూడా ఆ పరమాత్ముడే అని ఆ సమదర్శన అక్కడ ఉండింది. ఇంకా తెలుసు కదా ఎవరు ఏ లెవెల్లో ఉన్నారు, మనమేం చెప్పే అవసరం లేదు. నాకు ఇంత తెలుసు భగవాన్ అని చెప్పే అవసరం లేదు కదా. ఏ లెవెల్లో మనం ఉన్నాము అని ఆ పాప ఏ లెవెల్లో ఉండింది అది మహర్షి గారికే తెలుసు కదా, మనకేం తెలుసు. అయితే హృస్థలే మన, అక్కడే ఉండాలి. మనసు ఎప్పుడు కూడా ఆత్మనిష్టంగా ఉండాలి. ఇదే భక్తి, కర్మ, అష్టాంగ యోగ, అలాగే జ్ఞాన మార్గ, ఏదైనా మార్గ అయితే కూడా ఉద్దేశం ఒక్కటే. ఇంకా 11వ శ్లోక 12వ శ్లోక ఇవి రెండు కూడా అష్టాంగ యోగ గురించి. వాయురోధనాత్ లీయతే మన జాలపక్షివద్రోధ సాధనం. ఇప్పుడు మనస్సుని కంట్రోల్లో తీసుకురావడం, నిగ్రహించడం సులభమా? ఎంతో కష్టం. ఎందుకంటే చాలా సూక్ష్మమైనది మనస్సు. వాయురోధనాత్ లీయతే మనః. వాయురోధన, వాయు అంటే ఇక్కడ ప్రాణ, గాలి, మనం ఊపిరి తీసుకుంటాం, పీల్చడం, శ్వాస, తరువాత నిశ్వాస, లేదా పూరక, కుంభక, రేచక, దీనికి ప్రాణాయామ అంటాము. ప్రాణ ఆయామ, ఆయామ అంటే మళ్ళీ మన కంట్రోల్లో తీసుకురావడం. ఇప్పుడు ఊరికే ఊపిరి తీసుకుంటున్నాము, ఆటోమేటిక్గా నడుస్తుంది. ఏం తేడా? ప్రాణాయామకు నార్మల్ బ్రీదింగ్కు ఏమి తేడా అంటే, మన దృష్టిని అక్కడ పెట్టి పెద్దగా పూరకం చేయడం, పీల్చడం, తరువాత కొంచెంసేపు అలాగే ఆగిపోవడం, తరువాత నిశ్వాసం. ఇది ప్రాణాయామం. ప్రాణ వాయురోధనాత్, వాయురోధన అంటే ప్రాణాన్ని, రోధ, రోధ అంటే నిగ్రహించడం, అంటే ప్రాణాయామ చేయడం. మనస్సు కొంచెం ప్రశాంతం అవుతుంది. అది మన అందరికీ తెలుసు.
కొంచెంసేపు ప్రాణాయామ చేస్తే మనస్సు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కొందరు పిల్లలు కూడా మనం చెప్తాము, కోపం వస్తే కూర్చో, కొంచెం నెమ్మదిగా ప్రాణాయామ చెయ్యి. అవునా? మనమైతే అంతే. కోపం వస్తే కొంచెం ప్రాణాయామ చేస్తే మనస్సు ఒక లెవెల్కి తగ్గుతుంది. ప్రశాంతంగా ఉండకపోవచ్చు, కానీ కోపం తగ్గుతుంది. వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివత్ రోధ సాధనం. ఎలాగంటే జాలపక్షివత్, ఒక పక్షికి ఒక నెట్ వేసాము అనుకోండి, జాలం వేసాము, అది జాలం లేకపోతే ఎగిరిపోయేది. ఇప్పుడు జాలం ఉంది కాబట్టి ఎక్కడ ఉందో అక్కడే ఉండాల్సి వస్తుంది. అలాగే మనస్సు అటు ఇటు ఎగురుతూ ఉంటుంది. కానీ ఈ ప్రాణాయామ కొంచెం చేస్తే ఎగరడానికి వీలవట్లేదు. మనస్సుకి కొంచెం ప్రశాంతంగా ఉండి అక్కడే ఉండిపోతుంది. మనకిప్పుడు అదే కావాలి కదా. ఫస్ట్లో ధ్యానం చేయాలంటే మనస్సు కొంచెమైనా ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మనస్సు. అది తిరగకూడదు, ఎగిరిపోకూడదు అని ఉంటే ఒక నెట్ వేసేయాలి, ఒక జాలం వేస్తే ఎగరడానికి అవకాశం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ నెట్ జాలం తీస్తే మళ్ళీ ఎగిరిపోతుంది. అది మనకు తెలుసు కదా. నెట్లో పడిన ఒక పక్షి అలాగే తెలిసిపోతుంది, ఓహో పైకి నేను ఎగరలేను అని తెలిసినప్పుడు ఊరికే కూర్చుంటుంది. అది ఎప్పుడు ఆ నెట్ తీసేస్తామో, అమ్మ ఛాన్స్ దొరికిందో, అక్కడి నుండి ఎగిరిపోతుంది. అలాగే ప్రాణాయామ చేసినప్పుడు కూడా మనస్సు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపు ప్రాణాయామ చేయగలుగుతాము మనము? 24 గంటలు చేయగలుగుతామా? లేదు, ఏదో కొంచెం సేపు మనం చేస్తాము, అంతే కదా. ఆ చేసేటప్పుడు మాత్రమే ప్రశాంతంగా ఉంటుంది. అది స్టాప్ చేశామో మళ్ళీ ఆ విషయం ఈ విషయం దాని గురించి ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు ఈ ప్రాణాన్ని కంట్రోల్ చేయడమే మన పెద్ద ఉద్దేశం కాదు, ఫైనల్ ఉద్దేశం అది కాదు. కానీ ఆ ఉద్దేశం, మోక్షాన్ని ఉద్దేశం రావాలి, లేదా ధ్యాన మోక్షం వదిలేద్దాము. ధ్యాన చెయ్యాలి అంటే కొంచెమైనా మనసు ప్రశాంతంగా ఉండాలి. దానికి కావాలి ప్రాణాయామం. లేదా మన లక్ష్యమే ప్రాణాయామ, లేదా ప్రశాంతంగా మనసు ఉండాలి అని అంటే అష్టాంగ యోగం వచ్చేది కాదు. అష్టాంగ యోగ పతంజలి రచించిన అష్టాంగ యోగ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 అంగాలు. అందులో 4వ అంగ ప్రాణాయామం. మన ఉద్దేశమే మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంతే. అయితే ఇంకా 4 అంగాలు అవసరమే లేదు కదా, అక్కడికే స్టాప్ చేయొచ్చు. కానీ పతంజలి స్టాప్ చేయలేదే. ఇంకా ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అవి అన్నీ ఉన్నాయి. ఇది ఒక్క అంగం. ప్రాణాయామం అనేది ఒక్క విధానం. మన మనస్సుని కొంచెం నిగ్రహించడానికి ఒక్క విధానం అంతే. చాలా విధానాలు ఉండొచ్చు, ఒక్క విధానం ప్రాణాయామం. అందుకే జాలపక్షివ రోధ అంటే నిగ్రహించడం సాధనం. ఇది సాధ్యం. ఎలా సాధ్యం? ఎలాగ ఒక పక్షి
జాలంలో పడితే బయటికి రావడానికి వీలవ్వట్లేదో అలాగే ప్రాణాయామ చేస్తే మనసు కొంచెం ప్రశాంతంగా ఉండిపోతుంది. కానీ ఆ సమయంలో మాత్రమే, ప్రాణాయామ చేసినప్పుడు మాత్రమే ప్రశాంతంగా ఉంటుంది. ఆ జాలం తీస్తే ఎలా పక్షి ఎగిరిపోతుందో అలాగే ప్రాణాయామ స్టాప్ అయితే మన మనస్సు కూడా మళ్ళీ అటు ఇటు తిరగడం మొదలు పెడుతుంది. కానీ కొంచెంసేపు అయినా ప్రశాంతంగా ఉండిందా? అది కూడా కష్టమే కదా మనకు. కొంచెంసేపు కూడా నిగ్రహించడం మనకు కష్టమైంది. అప్పుడు ఇదైనా చేద్దాము. ప్రాణాయామ చేయడం కొంచెం సులభం. ఎందుకంటే అది స్థూలమైనది, మనస్సు అనేది సూక్ష్మమైనది. ఊపిరి తీసుకోవడం మనకు తెలుసు ఎలాగైనా. ఇంకా కొంచెం దీర్ఘంగా తీసుకోవడం, పూరక, కుంభక అలాగే ఉండిపోవడం. ఆ తరువాత రేచక. ఇదేదో పెద్ద శబ్దం మనకు గుర్తు పెట్టుకునే అవసరం లేదు. ఇంక కొందరు ప్రాణాయామని చెప్పంగానే ఆ యోగాసన, అన్ని యోగాసనలు చేయాలి, అమ్మో నా వల్ల కాదు ఇవి అన్ని, వద్దు నాకు ఇది వద్దు. ఏదో మహర్షి గారు పెద్దది చెప్తారు, మనకు కాదులేది అని అనుకుంటాము. కాదు, మనకే ఇది. ఏ పెద్ద ఆసన చేసే అవసరం లేదు. కింద కూర్చోలేము అంటే చైర్లో కూర్చొని ప్రాణాయామం చేసుకోవచ్చు. నిదానంగా ఊపిరి తీసుకోవడం, అంతే ప్రాణాయామం అంటే. వెరైటీ ప్రాణాయామాలు ఉన్నాయి. అవి అన్నీ చేయగలుగుతామంటే చేయొచ్చు. లేదు నాకు వయసు అయింది చేయలేను అంటే పర్లేదు. ఎందుకంటే ఇక్కడ దేహాన్ని బెండ్ చేసి ఆ ఆసన ఈ ఆసన చేయడానికి అవుతే మంచిదే. లేదా నా వల్ల కాదు అంటే ప్రాణాయామ చెయ్యొచ్చు. చైర్లో కూర్చొని చేసుకోవచ్చు, పండుకొని కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనస్సు ప్రశాంతంగా అవుతుంది. అంటే ఎందుకు ప్రాణాయామం చేయకూడదు? అయితే మనమందరూ కూడా కొంచెంసేపు, 1-2 నిమిషాలు చాలు, దీర్ఘంగా ఊపిరి తీసుకొని అక్కడ కొంచెంసేపు అలాగే ఉండగలుగుతాము అంటే, కుంభక చేయగలుగుతామంటే చాలా మంచిది. లేకపోతే పర్లేదు. మళ్ళీ నిశ్వాసము దీర్ఘంగా. ఇవి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనసుకి ఏమి కనెక్షన్? సంశయం వస్తుంది. ప్రాణాయామ చేస్తే మనస్సుని ఎలాగ నిగ్రహించగలుగుతాము అని సంశయం వస్తుంది కదా. అందుకే నెక్స్ట్ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు, చిత్తవాయవశ్చిత్క్రియాయుత శాఖయోర్ద్వయీ శక్తి మూలక. శాఖయోర్ద్వయీ, ద్వయీ శాఖ, కొమ్మలు, 2 కొమ్మలంట. ఏవి కొమ్మలు? ప్రాణ అనేది ఒక కొమ్మ, మనస్సు అనేది ఇంకొక కొమ్మ. చెట్టు ఉంది. చెట్టు ఉంటే కదా 2 కొమ్మలు ఉండేది. చెట్టుకి వేరు, మూలమేది? శక్తి. శక్తి మూలక. శక్తి అంటే ఇక్కడ ప్రకృతి అని చెప్పొచ్చు, లేదా మాయా అని చెప్పొచ్చు. మనకు తెలుసు మాయకి 3 గుణాలు ఉన్నాయి, సత్వ, రజ, తమ. ఇదే మాయ నుండి పంచభూతాలు వచ్చాయి. ఇది మనము తత్వబోధంలో నేర్చుకున్నాం. మాయ నుండి పంచభూతాలు వచ్చాయి. ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ అనే పంచభూతాలు, మహాభూతాలు. ఈ పంచభూతాలలో కూడా సత్వగుణ, రజోగుణ, తమోగుణ ఉంటాయి. ఇప్పుడు చెట్టుకి వేరు, రూట్ అనేది, మూల అనేది శక్తి లేదా ప్రకృతి లేదా మాయ. పెద్ద కాండం ఉంది చెట్టుకి, పెద్ద కాండం. ఆ కాండం అనేది ఈ పంచమహాభూతాలు. ఆ కాండం నుండి, పెద్ద కాండం నుండి 2 కొమ్మలు వచ్చాయి. సత్వగుణ, పంచభూతాల్లో సత్వగుణం నుండి వచ్చింది మనస్సు. రజోగుణ అనే కొమ్మ, దానికి పేరు ప్రాణం. రజోగుణ అనేది ఏం చేస్తుంది?
పని చేసేది. అయితే ఇక్కడ ప్రాణ ఏం చేస్తుంది? పని చేసేది. క్రియాశక్తి అనేది ప్రాణం. మనస్సు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. మనకు ఆశ ఎక్కడ పుట్టుతుంది? మనస్సులో ఆశ పుట్టుతుంది. మనస్సుకి ఇంకొక పేరు పెట్టాము, బుద్ధి. ఆ బుద్ధి కదా జ్ఞానశక్తి అంటే. అయితే మూల అనేది మాయా. ఒక చెట్టుకి వేరు లేదా మూల అనేది మాయా లేదా శక్తి, ప్రకృతి. దాని నుండి వచ్చిన పంచభూతాలు ఈ చెట్టుకి పెద్ద కాండం. ఈ కాండం నుండి 2 శాఖలు కొమ్మలు వచ్చాయి. ఒకటి మనస్సు, ఒకటి ప్రాణ. మనస్సు అనేది పంచభూతాల సత్వగుణం నుండి పుట్టింది. ప్రాణ అనేది పంచభూతాల రజోగుణం నుండి పుట్టింది. ఇప్పుడు ప్రాణ అనేది క్రియాశక్తి, మనస్సు అనేది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. మనం ఇప్పుడు పొద్దున లేచి పూలు కోస్తాము లేదా ఏదో పండు కోస్తాము అనుకోండి. అప్పుడు ఒక కొమ్మ పైకి ఉంది, అందులో ఒక మంచి పువ్వు ఉంది, కానీ అది నాకు అందట్లేదు. అప్పుడు ఏం చేస్తాము? ఇంకొక దానికి కనెక్ట్ అయిన కొమ్మ నా దగ్గర ఉంది అంటే దాన్ని లాగుతాను. అవునా కదా? అప్పుడు ఏమవుతుంది? దానికి కనెక్ట్ అయింది కదా ఈ కొమ్మ, అది కూడా కొంచెం కిందకు వస్తుంది. అప్పుడు కోసుకుంటాను. అదే తత్వ ఇక్కడ కూడా. ప్రాణ అనేది స్థూలంగా ఉంటుంది, మనస్సు అనేది చాలా సూక్ష్మం. ఈ స్థూలాన్ని మనం కొంచెం నిగ్రహించడం మనకు కొంచెం సులభం. ప్రయత్నం చేస్తే, ఊరికే రాదు, ప్రయత్నం చేయాలి. అయితే దానికి ప్రయత్నం చేసే బదులు దీనికి కొంచెం ప్రాణ నిగ్రహించడం కొంచెం ప్రయత్నం చేస్తే మనస్సు కూడా కిందకు వస్తుంది. అంటే నిగ్రహించడం సులభం అవుతుంది అంటున్నారు మహర్షి గారు. ఏమంటున్నారు? చిత్తవాయవ చిత్ క్రియాయుతాః. చిత్త అంటే మనస్సు, వాయు అంటే ప్రాణ. చిత్ క్రియాయుత. చిత్ అంటే ఇక్కడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. క్రియాయుత, క్రియా అంటే ఇక్కడ కర్మ, పని చేసేది, రజోగుణం నుండి వచ్చింది. శాఖయోర్ద్వయీ శక్తి మూలక. 2 శాఖలు, మూల ఎక్కడ? శక్తి. ఇది ప్రయత్నం చేయొచ్చు కదా. దీనికి పేరు, ఇవి అన్నీ ఏదో ఒక్క ప్రాణాయామం మాత్రమే కాదు. ప్రాణాయామం అనేది ఒక్క అంగం అష్టాంగ యోగంలో. యమ నియమ కొన్ని నియమాలు ఉన్నాయి, దాన్ని ఆచరించి ఇవి అన్ని చేస్తే, ప్రాణాయామ చేస్తూ చేస్తూ ఒక నామజప మనస్సులో చేస్తూ ఉంటే ఇంకా మంచిది అంటారు. ఇంకా మంచి ఎఫెక్ట్ వస్తుంది అని. అంటే మనస్సు ఇంకా ప్రశాంతంగా అవుతుంది. ఎందుకు మనసు ప్రశాంతం కావాలి మనకిప్పుడు? ధ్యానం చేయాలి కదా. నేను ఎవరు అనే ధ్యానం చేయాలి. ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అవి అన్ని చింతన చెయ్యాలి అంటే మనకు సమయం కావాలి, టైం ఉండాలి. అదే పెద్ద ప్రాబ్లం మనకు. టైమే దొరకదండి. వాట్సాప్ చూడటానికి, సీరియల్ చూడటానికి మనకు టైం దొరుకుతుంది. దీనికి మాత్రమే మనకు టైం దొరకట్లేదు. వాట్సాప్లో వచ్చిన అన్ని వీడియో చూడాలి, వేరే వాళ్లకు పంపించాలి, మళ్ళీ ఫోన్ చేసి అది చూశారా అని అడగాలి. ఫోటోలు, ఎక్కడ వెళ్తే ఫోటోలు, ఒకటా రెండా, 100 ఫోటోలు తీసి ఇంటికి వచ్చి అందులో చూడాలి. ఏ ఫోటోలు నేను బాగున్నాను ఆ ఫోటో మాత్రమే పంపించడం. ఆ 100 ఫోటో చూడాలంటే ఎంత టైం పడుతుంది మనకు. నేను ఎవరు అని విచార చింతన చేయడానికి మనకు టైం లేదు, కానీ దీనికి టైం ఉంది మనకు. మన దృష్టి ఎక్కడ ఉంది? అయితే
లోకం మీద ఉంది. భగవంతుడు అంటే ఎవరు, ఏంటి అది, ఆ విషయం క్లియర్గా మనకు తెలిస్తే లోక ఆసక్తి తగ్గిపోతుంది. ఈ ప్రాణాయామం చేసి ఏం చేస్తున్నాము? బుద్ధికి ఇంకా జ్ఞానం రాలేదు, కానీ దీన్ని ఒక గట్టిగా ఇలా నొక్కి పెట్టాము మనస్సుని. ప్రాణాయామం చేసి మనస్సు ఇలాగ అయిపోయింది. సప్రెస్ అంటాం. కానీ అలా చేయడము మన అధ్యాత్మ, మన సనాతన ధర్మ పద్ధతి కాదు. కొంచెంసేపు చెయ్యొచ్చు, ఆ తరువాత ఒక్క లెవెల్కి తీసుకురావడానికి చెయ్యొచ్చు, కానీ అది ఎల్లప్పుడూ చేయలేము. అది మన పద్ధతియూ కాదు. అందుకే దానికి ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్రాణాయామం చేసి కొంచెం కొంచెం మనస్సు నిగ్రహించడం నేర్చుకోవాలి. మనస్సు ప్రశాంతంగా తయారవ్వాలి. కానీ అదే ఎండ్ కాదు. అక్కడికే ఓహో అన్నీ వచ్చాయి నాకు, ఇంతే కదా, ఆహా మోక్షమే, అలా కాదు. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ 12వ శ్లోకం వరకు అష్టాంగ యోగ, అందులో ప్రాణాయామ. అష్టాంగ యోగ అంటే అన్నీ చెప్పలేదు, ఇక్కడ ప్రాణాయామ చెయ్యండి అని అన్నారు. ఇంకా 13వ శ్లోకం 13, 14, 15 ఈ 3 శ్లోకాలలో ఒక జ్ఞాన యోగానికి పరిచయం, ఇంట్రొడక్షన్ మాత్రమే. 16వ శ్లోకం నుండి 30 శ్లోకం వరకు జ్ఞానయోగ, సెల్ఫ్ ఎంక్వైరీ. కొంచెం కష్టం అనిపించవచ్చు, ఇప్పుడు వరకు కొంచెం ఈజీగా ఉండింది. ఇంకా ఒక 3 శ్లోకాల తరువాత కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ మనం కూడా దానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఎప్పుడు సులభంగా ఉండాలంటే ఎలా ఉంటుంది? ముందుకు వెళ్ళినప్పుడు మనకు కొంచెం కష్టం ఉంటుంది. దాన్ని ఫోకస్ చేసి మనము విని దాన్ని మనన చేసి నిధిధ్యాసన నేను ఎలా చేయాలి, ఆ ప్రయత్నం మనమందరు కూడా చేద్దాము. అరుణాచల శివుడు అలాగే భగవాన్ రమణ మహర్షి గారి అనుగ్రహం మనమందరికీ కావాలి. అయితే ఆ ప్రార్థన మనమందరూ కూడా చేద్దాం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో, నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో, నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో, నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం
श्रीराम जय जय राम ओम 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 श्रीराम जय जय राम। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांतिः। लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु।